నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సౌఖ్యము సంతోషాలు ఉంటుంటాయి. ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. ఇతరులకు సహాయ సహకారాలు చేస్తుంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు గొప్పవారితో స్నేహ పరిచయాలు ఏర్పడుతుంటాయి. స్త్రీలు పలు రకాలుగా మీకు సహకరిస్తుంటారు. కుటుంబ కార్యక్రమాలు పూర్తవుతుంటాయి. అనారోగ్య భావనలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి. మిథున రాశి వారు ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కగా కలిసి వస్తుంటాయి. కష్టపడి పనిచేయటం ద్వారా అనుకున్నది సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గజలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు రుణ బాధలు పెరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య భావనలు కూడా తగ్గిపోతాయి. ఇతరులకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఉమాదేవి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు పలు రకాలుగా అవకాశాలు కలిసి వస్తాయి. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. అలాగే సంఘంలో మీరు చేపట్టే పనుల వలన మీకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగే దైవ దర్శనాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. కన్యారాశి వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశాలను నిర్వహించుకుంటారు. ఆకస్మికంగా పలు రకాల కార్యక్రమాలు కూడా ఏర్పాటవుతూ ఉంటాయి. భయము ఆందోళనలు కలగకుండా జాగ్రత్త పడండి. అప్పుల ప్రయత్నాలు కొంత ఇబ్బంది పడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి ప్రాతకాల సేవార్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఈరోజు వ్యాపార కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో పెద్దవాళ్ళు జాగ్రత్త పడుతుండాలి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా కొన్ని రకాల ప్రయోజనాలను సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విధాలుగా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. ఆవేశంతో వ్యవహరించకుండా ఆలోచనతో మీరు ప్రయత్నం చేయండి. రానటువంటి అవకాశాలు కూడా మీకు సాధ్యమవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భద్రకాళి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. ధనుస్సు రాశి వాళ్లకు కుటుంబ పరంగా సంతోషాలుంటాయి. గతంలో వాయిదా వేసినటువంటి పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. స్థిరచరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. మకర రాశి వాళ్లకు కార్యక్రమాల్లో అన్ని రకాల ప్రయోజనాలు పొందుతుంటారు. ధనలాభాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబపరమైనటువంటి వ్యక్తుల సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భవానీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ
రాహుకాలంలో దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు వృధా ప్రయాణాలు ఇబ్బంది పెడుతుంటాయి, ఖర్చులు కూడా ఉంటాయి. వివిధ రూపాల్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి శుభవార్తలు అంది వస్తుంటాయి. తిరిగి మానసికమైనటువంటి సంతోషాన్ని పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మీనరాశి వారు పలు రకాల అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇతరులకు సహాయం చేసే ప్రయత్నాల్లో ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తూ ఉంటాయి. అలాగే రాజకీయపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పద్మావతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.